రాష్ట్రంలో మున్సిపల్ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరాచారి, చెప్పండి. లక్ష్మి, ప్రచారం సమయం ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ పైన దృష్టి సారించింది. ఇప్పటికే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకున్న ఎస్సీసీ మరోసారి దానికి సంబంధించిన తుది సన్నాహాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ ఉన్నతాధికారులు, అదేవిధంగా ఆ పోలీసు ఉన్నతాధికారులతో ఎస్సీసీ రాణి కుమిదిని దేవి దానికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ తో పాటు కౌంటింగ్ వరకు కూడా అన్ని పకడ్బందీగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 8,000 పైగా పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా 16,000 పైగా బ్యాలెట్ పత్రాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికీ వారికి సంబంధించి గుర్తులు, అంటే ఆ ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు అదంతా కూడా పూర్తయింది. అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పుడు అంటే ప్రచార గడువు ముగిసింది కాబట్టి ఇంకా అంత తాయిలాలు అలాంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరోసారి వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎస్సీసీ దిశానిర్దేశం చేసింది. ఈ రోజు విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూడాలని చెప్పారు. అదే ఇప్పటికే సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా, అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2 కోట్లకు పైగా నగలు, నగదు, మద్యం, మత్తు పదార్థాలు ఇలాంటివన్నీ పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఇక పోలింగ్ సంబంధించి ఇప్పటికే పోలింగ్ సంబంధించిన ఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వారందరికీ కూడా శిక్షణ కూడా పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి వారికి సామగ్రిని కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు రేపు మధ్యాహ్నం వరకు కూడా అంతా కూడా చేర్చి వాటన్నిటిని కూడా చేశారు. అదేవిధంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పైగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో నుంచి కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. రేపు ఆ పోలింగ్ తో పాటు కౌంటింగ్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు, అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం వీటన్నిటిని కూడా మొత్తం 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. అయితే అందులో ఇప్పటికే 14 వార్డుల్లో ఏకగ్రీవం అయిపోయింది కాబట్టి మిగతా వాటన్నిటిలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. లక్ష్మి, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.